పెట్టుకొని ఇలా వచ్చి ఉన్నారు, డ్రప్పులు కట్టుకుంటా, వీళ్ళకేం పని పాట లేదని చాలామంది అనుకోవచ్చు. కానీ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాం. ఈ గ్రామానికి ఎంతో దూరం ప్రాంతం నుంచి మేము వచ్చి ఉన్నాము. ఆ వ్యక్తి ఎవరని మీరు ఆలోచించవచ్చు. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఏంటి యేసుక్రీస్తు కోసము మీరు అంత దూరం నుంచి వచ్చి ప్రకటించడం ఏంటని మీరు అనుకోవచ్చు. బైబిల్లో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 1:21 తీసి చదువుకుందామా. తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుడును. మనము ఎన్నో పాపముల పనులు ఎన్నో చేస్తూ ఉండవచ్చు. మరి అవన్నీ కడివేయడానికి ఆకాశము నుంచి భూలోకంకి దిగి వచ్చి ఉన్నాడు. కనుక మేము ఒకటే చెప్తున్నాము, యేసుక్రీస్తు నీ పాపములన్నీ కడిగివేస్తాడు. ఆమేన్. మరి నువ్వు ఎన్నో తప్పులు చేస్తూ ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్తో తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు, అలాగే నీ కుటుంబంలో నీకు సమాధానం లేకపోవచ్చు, నీ భార్య వల్ల సమాధానం లేకపోవచ్చు, నీ భర్త వల్ల నీకు సమాధానం లేకపోవచ్చు, నీ పిల్లల ద్వారా నీకు సమాధానం లేకపోవచ్చు. కానీ అవన్నింటికి కార్యాలు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు అంటే యేసుక్రీస్తు. పాడైపోయిన జీవితాన్ని, ఎన్నో పాడైపోయిన జీవితాలు దేవుడు బాగు చేసే దేవుడు. కనుక నేను ఒకటే చెప్తున్నాను, యేసుక్రీస్తుని మీరు నమ్మితే మీ జీవితము పాడైపోయిన జీవితము అని మీరు అనుకుంటే, యేసుక్రీస్తుని నమ్మితే దేవుడు నీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు. నా జీవితం కథంతా మార్చేశాడు, అలాగే నీ జీవితం కథంతా మార్చేస్తాడు. ఓ గ్రామ ప్రజలారా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, అమ్మాయి ప్రేమ నిజమైనది, అబ్బాయి ప్రేమ నిజమైనది, మనుషుల ప్రేమ నిజమైనదని చాలా మంది అనుకుంటున్నారు. అది మోసగారు ప్రేమ. ఎందుకంటే నీ పక్క నుండి నీకు మంచి మాటలు చెప్పి నీ వెనకాతలే గోతులు తీస్తారు. మరి మీరు అదే ప్రేమని నేను నమ్ముతారు, కానీ ప్రాణం పెట్టిన నిజమైన ప్రేమను మీరు నమ్మరు. నిజమైన ప్రేమ మనం వింటే మన జీవితము బాగుపడుతుందేమో అని అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, మనుషుల దగ్గర మనకు సర్టిఫికెట్ వద్దు, కానీ దేవుడి దగ్గర మీరు సర్టిఫికెట్ మీరు పొందుకోవాలి. మీకు ఎన్నో అప్పులతో బాధపడుతున్నారా? కుటుంబంలో సమాధానం లేదని బాధపడుతున్నారా? ఎందుకు నా జీవితము చచ్చిపోదామని మీరు అనుకుంటున్నారేమో, రండి ఒక్కసారి యేసయ్యకు మీరు ఏమీ ఒక్కలేదండి. ఆస్తి ఒక్కలేదు, అంతస్తు ఒక్కలేదు, నీ బంగారం వద్దు, కానీ దేవుడికి నీలో ఉన్న ఒక హృదయంని దేవుడికి ఇస్తే, నీ మనసును దేవుడికి ఇస్తే దేవుడు నీ జీవితంని మార్చేస్తాడు. ఇక్కడ అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం అండి. యవన వయస్సులో వాళ్ళ జీవితాలు పాడైపోతే దేవుడు పట్టుకొని ఇట్టి రీతిగా మీ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఎందుకు నేను ఇలాగ చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు, కానీ నా చిన్న వయసులోనే 17 సంవత్సరాల్లోనే నేను సిగరెట్, మందు, అలాగే లేని అలవాట్లన్నీ నేను చేసి ఉన్నాను. ఇంకా నా జీవితం ఎక్కడికి వచ్చిందంటే చావు వరకు. యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు. మేము ఒక అన్య కుటుంబం నుంచి వచ్చి ఉన్నాము. అలాగే మా క్యాస్ట్ ఏంటంటే ఓసీ కుటుంబం నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుడి కులాన్ని చూడండి. అలాగే మరి ఏదో మతం అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడికి కులం మారగలదు, నీ డబ్బు మార్చుకోగలదు, నీ హృదయాన్ని మార్చుకోగలదు, మార్చుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు ఎవరో తెలియని ఉన్నప్పుడు నేను
ఇటు కుటుంబంలో నాకు సమాధానం లేదు. ఒక పిల్లి పాలు తాగి ఎలా సైలెంట్గా వెళ్ళిపోతుందో ఇంట్లో నేను అలాగ అన్నం తినేవాడిని. సైలెంట్గా మేడ మీద అలాగా మా నాన్నగారు అన్నం పెట్టడానికి ఏడ్చేవారు. నిజంగా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పొందుకున్నాను. అమ్మాయిని నమ్మి నా మోసపోయాను. స్నేహితులు నా డబ్బున్నంత వరకు నా కూడా తిరిగారు. తర్వాత స్నేహితులు వెళ్ళదీశారు, కుటుంబం వెళ్ళదీసింది. ఎట్టి వెళ్ళాలో నాకు తెలియదు. ఒకటే మార్గం వచ్చింది. ఆ మార్గం ఏంటంటే చావు. ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయాను. గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. 500 మీటర్లు ఉంది ట్రైను. ఇలాగే ఒక యవనస్తుడు వచ్చి నన్ను పక్కకు లాగి, ఎందుకు ఇలాగ ఏడుస్తున్నావు బ్రదర్ అని అడిగి ఉన్నాడు. నాకు సమాధానం లేదని నేను వేడిచి ఉన్నాను. ఎందుకు నన్ను పక్కకు లాగో, నేను చచ్చిపోతానని అడిగి ఉన్నాను. అయితే ఆ యవనస్తుడు నన్ను బతిమాలి ఒక వ్యక్తి కోసం చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఏంటి మీ దేవుడు నిజంగా కార్యాలు చేస్తాడా? నా దేవుడు ఉన్నారు, మరి కార్యాలు చేయలేదు. మరి ఇప్పటిదాకా మరి నేను ఎలాగా ఉన్నాను, నా దేవుడు నాకు ఎందుకు చేయలేదు, నేను ఏ దేవుణ్ణి నేను నమ్మనని చెప్పి ఉన్నాను. లేదు బ్రదర్ అని బతిమాలితే ఒక్కరోజు మందిరానికి వెళ్ళి లాస్ట్ని కూర్చున్నాను. లాస్ట్ని కూర్చున్నాక దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, అప్పుడు నాకు తెలియదు. దేవుడు మాట్లాడి దైవ సేవకుల ద్వారా మాట్లాడేది విషయం ఏంటంటే, కుమారుడా, ఓ కుమారుడా, నేను మనుషులు కాదు ప్రేమించేది, తల్లిదండ్రులు కాదు ప్రేమించేది, ఫ్రెండ్స్ కాదు, అమ్మాయి కాదు ప్రేమించేది, నువ్వు మనుషులకు వద్దమ్మో, నువ్వు నాకు కావాలి, నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడారు. ఎప్పుడు నేను దేవుడి ప్రేమను పొందుకున్నానో, పాడేపు జీవితాన్ని నేను ఎక్కడ తల దించుకుని ఉన్నానో దేవుడు అక్కడ తల ఎత్తించి నన్ను ఎవరు వద్దనుకున్నారు, ఎవరు పొమ్మన్నారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఉన్నారు. అలాగే దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నా జీవితం కథ అంతా మార్చేశాడు. అలాగే మీ జీవితం కథ అంతా మార్చేస్తాడు. నువ్వేమివ్వక్కర్లేదు, నువ్వు నీ హృదయాన్ని ఇస్తే దేవుడు నీ కథ అంతా మార్చేస్తాడు. కనుక రండి ప్రార్థన చేస్తాను. నువ్వు దేవుడికి నీ హృదయం ఇవ్వగలిగితే రండి ప్రార్థన చేస్తాం మీకోసము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన అత్యంత సింహాసుడు నీకే స్తోత్రం తండ్రి ప్రభువా. అయ్యా, ఈ మాటల ద్వారా తండ్రి ప్రభు ఎంతమంది తండ్రి ప్రభు విన్నారో తండ్రి ప్రభువా. అయ్యా, ఈ వాక్యము ద్వారా ఎంతమంది తండ్రి ప్రభు విని తండ్రి ప్రభు వాళ్ళ జీవితాలు సరి చేసుకుంటాను అన్నారు తండ్రి ప్రభు. వాళ్ళ జీవితాలు మీరే సరి చేయండి తండ్రి ప్రభువా. అయ్యా, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి వారిని మీరే దీవించండి తండ్రి ప్రభువా. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు మీరే పట్టుకోండి తండ్రి ప్రభువా. పాపము ప్రేమలో తండ్రి ప్రభువా తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ ప్రేమ అని తిరుగుతున్నారు తండ్రి ప్రభువా. అమ్మాయి ప్రేమ, అబ్బాయి ప్రేమ అని తిరుగుతున్నారు తండ్రి ప్రభువా. పాడైపోయిన ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. నిజమైన ప్రేమ మనుషులు కాదు అని తండ్రి ప్రభువా, నిజమైన ప్రేమ నీది అని వాళ్ళు నమ్మి తండ్రి ప్రభువా రక్షణ పొందుకొని నీ భక్తిలో తిరిగి కృపను దయచేయండి తండ్రి ప్రభువా. ఈ గ్రామంలో మరి పెద్దవారిని, చిన్నవారిని, అలాగే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ మీరు దీవించండి, ప్రెసిడెంట్ గారిని మీరు దీవించండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి కుటుంబం మీరు దీవించండి, ఆశ్రదించండి తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, మా కథ అంతా మార్చేసావు కదా తండ్రి ప్రభువా. అట్టి రీతిగా నీ గ్రామంలో ఉన్న కథ అంతా మార్చండి. వాళ్ళు నీ కార్యాలు పొందుకునే కృపను దయచేయండి తండ్రి ప్రభువా. అయ్యా, కుటుంబానికి మంచి ఆరోగ్యం, బలాన్ని, శక్తిని మీరే దయచేసి కుటుంబానికి మీ అగ్గిని కంచెను వేయండి తండ్రి ప్రభువా. అయ్యా, ప్రతి వ్యక్తి బాగుండాలి తండ్రి ప్రభువా. యేసయ్యా, అయ్యా నువ్వేమైనా చేస్తావు తండ్రి ప్రభువా. అట్టి రీతిగానే తండ్రి ప్రభువా ఈ గ్రామం చుట్టూ మీ అగ్గిని కంచె వేయండి తండ్రి ప్రభువా. మీరే సహాయం చేయండి నశించిపోతున్న ఆత్మలు తండ్రి ప్రభువా. అయ్యా, మీరే రక్షించండి తండ్రి ప్రభువా. మీరే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.